ఇలా ఎవరినైతే నక్సలైట్ అంటున్నారో నక్సలైట్ అంటూ ఆదివాసులను చంపడం అన్నది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. వాస్తవానికి ఈ పోరాటం ఇప్పుడే కాదు, ఈ అమిత్ షా కన్నా ముందుగల్లా నైజాం అన్నోడు కూడా చేసిండు, నైజాం కన్నా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. అది అక్కడ ఉన్న ప్రఫుల్లదేవి అన్న, ఆ ప్రఫుల్లదేవి కొడుకు అతడు కూడా ఎవరైతే ప్రవీర్ కుమార్ బంజుదేవ్ అన్న ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంపీగా గెలిచి ఆ ప్రాంతాన్ని ఆదివాసులకు ఇళ్ళ కూడా వాటా ఉండాలని అప్పుడు ఆ కోరుకుంటే 25 మార్చ్ 1966లో అతన్ని ఎన్కౌంటర్ చేసిర్రు. ఒక ప్రజాప్రతినిధిగా గెలిచి వచ్చిన వాడిని ఎన్కౌంటర్ చేసి 26 నుంచి వాళ్ళ రాజ్యం అనుకున్నారు. కానీ అప్పటికే ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది, ఆదివాసులో చైతన్యం వచ్చింది. ఎందరో వేలాది మంది ఆదివాసులను చంపిన ఘనత 66లో ఉన్నది. ఇప్పుడు కూడా ఈ ఆని జుట్టులోకి వెళ్ళిన ఈ బీజేపీ సర్కార్ అని మేము భావిస్తున్నాం. అప్పుడు బ్రిటిష్ వానికి గులాంగిరి చేసిరు వాళ్ళు, ఇప్పుడు ఈ అడానీ, అంబానీ, జిందల్, మిత్తల్ ఇలాంటి దగులుబాజులకు ఇలా గులాంగిరి చేస్తుర్రు. యూనిఫామ్ ఏమో ప్రభుత్వ పరంగా 4 సింహాలను పెట్టుకొని శాంతిని కాపాడుతా అన్న ఈ వ్యవస్థ ఇలా ప్రైవేటు గుండాలుగా మారిపోయింది.